ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీలో నువ్వే బాధపడుతున్నావని అర్థం. నీ సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోలేకుండా ఉందని అర్థం. ఎవరి చేతుల్లోనో నువ్వు మోసపోయావని అర్థం. అది నువ్వు ఇష్టపడిన వారి చేతుల్లోనా, లేదా నీ స్నేహితుల చేతుల్లోనా, లేదా నీ రిలేటివ్ చేతుల్లోనూ పక్కన పెడితే నువ్వు తెలుసుకోవాల్సింది నిన్ను నువ్వు కోల్పోతున్నావబ్బా. నువ్వు అది అర్థం చేసుకోవట్లేదు. నీ గతంలో చూసుకుంటే అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నిన్ను అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం నువ్వు ఇప్పటికైనా తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా కోల్పోతావు. ఒక్కసారి ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడు అంటే ఇంకోసారి అలాంటి అవకాశం ఇంకొకరికి ఇవ్వద్దు. నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. కళ్ళు పెద్దవి చేసి చూడు మిత్రమా. అందరూ మోసం చేయడానికి కాసుకొని కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుద్దా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఎందుకు ప్రతిదీ సాక్రిఫైస్ చేస్తున్నావు? మంచితనం హద్దు దాడితే చేతకానితనం అవుతుంది మిత్రమా. ఎవరు నీతో ఎలా ఉంటారో వారితో నువ్వు అలానే ఉండాలి అని ఒక యుగం ముందే శ్రీకృష్ణుడు భారతంలో చెప్పాడుగా. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ముందే చెప్పాడు. దాన్ని గ్రహించకపోతే ఎలా? మోసం చేయడం ఎదుటివారి లక్షణం కావచ్చు, కానీ మోసపోవడం నీ అలవాటు కావద్దు మిత్రమా. నిన్ను వద్దని వెళ్ళిపోయిన వారి కోసం బాధపడడం ఉత్తమం కాదు మిత్రమా. ఒంటరిగానే ఈ భూమి మీదకి వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఒంటరితనాన్ని అలవాటు చేసుకో. ఏది నీతో శాశ్వతంగా ఉండదు. బాధ అనిపించినప్పుడు ఒంటరిగానే బాధపడు. సంతోషం వస్తే ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకో. కుళ్ళు కుతంత్రాలతో నిండిన ఈ ప్రపంచం నీ సంతోషాన్ని ఓర్వదు మిత్రమా. కాబట్టి జస్ట్ త్రో ఇట్. నీకు తెలిసిన ఒక డైలాగ్ చెప్పనా? సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. ఈ పదం ఊరికనే పుట్టలేదు. సింహానికి ఆకలేస్తే ఇదిగో తిను అని ఏ జంతువు మాంసం పెట్టదు. సింహంతో ఫ్రెండ్షిప్ చేస్తా అని ఏ జంతువు షేక్ హ్యాండ్ ఇవ్వదు. బాధపడితే ఏది ఓదార్చడానికి రాదు. దానికోసం ఏ జంతువు రాదని, ఏ సాయం చేయదు అని దానికి తెలుసు. అందుకే గుండెను రాయి చేసుకొని ఎటు వెళ్ళాలన్నా వేటాడాలన్నా ఒంటరిగానే చేస్తుంది. ఓ జంతువే అన్నీ తెలుసుకొని ఒంటరిగా దర్జాగా బ్రతికితే ఆలోచించే తత్వం ఉన్న నువ్వు ఇంకెంత దర్జాగా ఉండాలో ఆలోచించు మిత్రమా. ఈ రోజుల్లో ఏడిస్తే కన్నీళ్లు కూడా హేళన చేసే రోజులివి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసం చేస్తున్నారు. నమ్మిన వాళ్ళే చివరికి మోసం చేసి వెళ్ళిపోతున్నారంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నది వాస్తవమే, కానీ తెగించడం లేదని అర్థం. తెగించినప్పుడే లోకం తలవంచుతుంది. భయపడకు. ఎన్ని రోజులు అలా బ్రతుకుతావు మిత్రమా? ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మి నీకు నచ్చిన పని చేసి చూడు. ఎంత నీకు సంతోషంగా అనిపిస్తుందో నీకే అర్థమవుతుంది. నీ ఫ్రెండ్స్ నీతో జెన్యూన్గా ఉండట్లేదా? వదిలే. నీ కొలీగ్స్ అవాయిడ్ చేస్తున్నారా? వదిలే. నీ రిలేటివ్స్ హేళన చేస్తున్నారా? వదిలే. వదిలేయడం ఎంత నేర్చుకుంటావో నిన్ను నువ్వు అంతగా నమ్ముతావు. పెద్దలు చెప్పే ఒక మాట, మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు అని. కానీ నా దృష్టిలో అది తప్పు. మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడు కష్టాలనే ఇస్తాడు. మంచి వాళ్ళను కష్టాలను పెట్టి పెట్టి చివరకు మంచి చేస్తే వచ్చిన మంచి కన్నా కష్టంలో కోల్పోయినవే ఎక్కువ ఉంటాయి. అప్పుడు మంచి ఉన్నా ఏం లాభం? కాబట్టి దేవుడు మంచి చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే నిన్ను ఒక చేతకాని వాడిలా ట్రీట్ చేస్తారు అందరూ. ఎవరో నిన్ను హేళన చేసి వెళ్ళిపోయారని, ఎవరో మోసం చేస్తున్నారని, నీతో ఎవరో ఉండట్లేదని బాధపడకు. నీతో ఉన్నవాళ్ళే నీ వాళ్ళు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారి కోసం నీ జీవితంలో కొన్ని విలువైన రోజులు, సంవత్సరాలు ఎందుకు వృధా చేస్తున్నావు? మిత్రమా, నేను చెబుతున్నది అర్థమైతే ఈ వీడియోను లైక్ చేయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. థ్యాంక్ యూ.